మొట్టమొదటి పురుషుడు దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. ఆయన ఎవరి రూపంలో ఉన్నాడంటే దేవుని రూపంలో ఉన్నాడు. పురుషుణ్ణి తయారు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నరుని మన స్వరూపంలో అంటే హూజ్ ఇమేజ్, గాడ్స్ ఇమేజ్. నీ యొక్క రూపము ఏంటో నీకు తెలియకపోతే ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు సహాయం చేయలేరు. నీ రూపము చాలా ప్రాముఖ్యము. ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు దానినే ఒక పునాదిగా ఇచ్చాడు. ఉదాహరణకి మనము ఫోన్ వాడుతూ ఉంటాం, వెనక యాపిల్ సింబల్ ఉంటుంది, యాపిల్ కట్ అయిపోయినటువంటి సింబల్ ఒకటి ఉంటుంది. ఎందుకు దాన్ని చూసి మనం వెంటనే ఏం గుర్తిస్తాం, ఇది యాపిల్ దని, ఐఫోన్ దని. ఒకవేళ అక్కడ ఏమి లోగో లేదనుకోండి, దాని అది ఏంటో మనకు తెలుస్తుందా, తెలియదు. దేవుడు మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక రూపాన్ని ఇచ్చాడు. హీ గేవ్ us an image. దాని అర్థం ఏంటంటే నీకు గుర్తింపునిచ్చాడు. నువ్వు ఎవరిలా ఉండాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఒక రూట్స్ ఇచ్చాడు. మనం ఆ రూట్స్ మర్చిపోతున్నాం కనుకనే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మనం ఆ యొక్క మూలాలు మర్చిపోతున్నాం కనుకనే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. దాని అర్థం ఏంటంటే పురుషునికి లేకపోతే నరునికి దేవుని యొక్క రూపం ఇచ్చాడు. నరునికి దేవుని రూపం ఇచ్చాడు. దేవుని రూపం కలిగి ఉంటేనే నువ్వు నరుడివి, దేవుని రూపం కలిగి ఉంటేనే నువ్వు పురుషుడివి.